ప్రసాద్ టెక్కిన్ తెలుగు సాయి కృష్ణ మధ్య అసలు ఏం గొడవ జరిగింది, అసలు వీళ్ళిద్దరిలో ఎవరు మంచి ఎవరు చెరు, తప్పు ఎవరిది అనేది డీటెయిల్గా సింపుల్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే, సాయి కృష్ణకి ఒక 30 లక్షల అప్పు ఉంది. అప్పులు వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాడు. సాయి కృష్ణ మొత్తానికి ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయిన ప్రసాద్ దగ్గరికి అయితే వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి ప్రసాద్కి ఫోన్ చేసి వెళ్ళాడు అనమాట. వెళ్తే ఆ టైంకి వాళ్ళ పిల్లాడి బర్త్డే సెలబ్రేషన్స్లో కొంచెం బిజీగా ఉన్నారు. ఇంకొక 2-3 డేస్లో వాళ్ళ పిల్లాడు బర్త్డే. సో దానికి సంబంధించి షాపింగ్ అది ఇది బిజీలో ఉంటే రావద్దని చెప్పినా మొత్తానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతిథి కాబట్టి సో కొంచెం మాట్లాడాలి, తప్పదు కాబట్టి మాట్లాడితే, సో నాకు ఇలాగ 1,50,00,000 పెట్టి ఆఫీస్ పెట్టాను, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి అండ్ ఈఎంఐలు అప్పులు వాళ్ళు ఇవన్నీ నా మీద పడ్డారు, మునిగిపోయే పరిస్థితులు ఉన్నాను. ప్రజెంట్ నాకు ఒక 30 lakhs ఇస్తే ఈ సిచ్యువేషన్ నుంచి గట్టెక్కేస్తాను, ఏదోలో హెల్ప్ చేయమని అడిగాడంట. ఇది వరకు చాలాసార్లు హెల్ప్ చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా హెల్ప్ చేస్తాడులే అని వచ్చాడు. బట్ ప్రసాద్కి ప్రాబ్లం ఏంటి, ఆల్రెడీ మనోడు కొంచెం దెబ్బ అయిపోయి ఒక 4 కోట్ల అప్పు అయితే దాంట్లో ఒక 2 కోట్ల వరకు కట్టేసి ఇంకొక 2 కోట్లు 2 yearsలో కడదామని ఆ ప్లానింగ్లో బిజీగా ఉన్నాడు. దానికి సంబంధించి డబ్బులు దాస్తున్నాడు. మనోడికే డబ్బులకి సంబంధించి ఇబ్బంది. ఆ విషయం సాయి కృష్ణకి చెప్పి, నా వల్ల కాదు బ్రదర్, ఇప్పటికే మీకు చాలా చేశాను, ఒక్కసారికి వదిలేండి అని చెప్పి పంపించేశాడు. సాయి కృష్ణ ఇంటికి వచ్చి వీడియో చేశాడు. ఆల్రెడీ ఆ వీడియో మనం చూసాం. తను ఎక్స్ట్రాగా యాడ్ చేసి చెప్పింది ఏంటి, యూట్యూబ్లో ఇదివరకు నువ్వు డబ్బులు అడుక్కున్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే యూట్యూబ్లో అడుక్కుని వీడియో చేసుకో, ఆ వీడియో చూసి జనాలు జాలిపడి నీకు డబ్బులు వేస్తారు, ముష్టేస్తారు అన్నట్టుగా సాయి కృష్ణ అయితే మాట్లాడాడు అనమాట. సో ఇప్పుడు ఆ వీడియో వచ్చిన తర్వాత అందరూ ప్రసాద్ని తప్పుగా అర్థం చేసుకుని ఆయన తిట్టడం, కామెంట్స్ అన్నీ పెడితే ఆయన దాన్ని తీసుకోలేక ఈవినింగ్ టైంకి సడన్గా వీడియో అయితే రిలీజ్ చేస్తాడు. ఆ వీడియోలో మొత్తం అసలు ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరి మధ్య చాటింగ్ అంతా చూపించి జనాలకి సాక్ష్యాధారాలతో సహా అంతా నిరూపించాడు. అర్థమైపోతుంది ఇక్కడ సాయి కృష్ణ అనవసరంగా గొప్పలు హంగులు ఆర్భాటాలకు వెళ్ళాడు. తనకు అంత ఇన్కమ్ లేకపోయినా ఆఫీస్ అది ఇది పెట్టుకుని అప్పులు పాలు అయిపోయి జనాల మీద ఎవరు పడమన్నారు చెప్పండి. ఓకే, అప్పటికి మనోడు ప్రసాద్ చాలాసార్లు హెల్ప్ చేశాడు, ఆ డబ్బులు వెనక్కి కూడా తీసుకోలేదు. సో ఇప్పుడు ఇంత భారీ ఎవరైనా 30 లక్షలు ఎలా ఇస్తారు భయ్యా? అండ్ ఇది వరకు ఈ సాయి కృష్ణ కొన్నిసార్లు అప్పుల్లో మునిగిపోయి నేను యూట్యూబ్ ఆపేస్తున్నా అని చెప్పి జనాల దగ్గర ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇది వరకు తీసుకున్నాడు. సో దాన్ని జనాలు కొంచెం హెల్ప్ చేయడం, వేరే యూట్యూబర్స్ హెల్ప్ చేయడం వల్ల అప్పుడు ఆ టైంలో అప్పుల నుంచి గట్టెక్కాడు. మళ్ళీ తన పద్ధతి మార్చుకోకుండా అదేవిధంగా తన స్థాయికి మించి ఖర్చులు పెట్టుకుని మళ్ళీ అప్పులు పాలయ్యి ఇప్పుడు మళ్ళీ జనాల మీద పడ్డాడనమాట. ఇప్పుడు యూట్యూబ్లో తను చేసిన వీడియో అయితే కనిపించడం లేదు. ఆ వీడియో కామెంట్స్లో కూడా తనకి డబ్బులు పంపించమని లింక్డ్ పిన్ అయితే చేశాడు, అది కామెంట్స్లో పిన్ చేశాడు. ఇలా ఉంటుందన్నమాట. పాపం ఇక్కడ జనాలు తప్పుగా అర్థం చేసుకుని ప్రసాద్ తెక్కిని తిట్టారు, కానీ అసలు కల్ప్రిట్ ఇక్కడ ఎవరు, సాయి కృష్ణ అనమాట. తనని తిట్టాలి, ఆల్రెడీ ఆ ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. మరి మనోడు దీనికి కౌంటర్ ఏమిస్తాడు? యాక్చువల్లీ కౌంటర్ ఇవ్వడానికి ఏమీ లేదు, అడ్డంగా దొరికిపోయాడు. తినని బుక్ చేద్దామని చూశాడు, తనే బుక్ అయిపోయాడు అనమాట. ఇక్కడ తప్పు ఎవరిదో క్లియర్గా అర్థమైపోయింది. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రాయండి. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయి సపోర్ట్ చేయండి.